U1 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 7వ తారీఖు నుంచి డిసెంబర్ 13వ తారీఖు వరకు గల వార ఫలాలను తెలుసుకుందాం. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. ద్వితీయ స్థానంలో రవి భగవానుని సంచారము చేత ఈ వారం కొంత ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉండేటటువంటి వారికి మరియు వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారికి ద్రవ్య నష్టం కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఏ రంగంలో అయితే పెట్టుబడి ఉన్నారో ఆ పెట్టుబడులు అనేటటువంటివి సకాలమైనటువంటి కారణంలో మీకు అందకపోవడం వలన, లేదంటే ఆ పెట్టుబడి ఫలించకపోవడం వలన ఇబ్బందులకు గురి అవుతారు. తద్వారా మీకు ఏర్పడేటటువంటి ఆర్థిక పరపతి ఏదైతే ఉంటుందో దానికి భంగం కలగడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్టుబడుల విషయంలో కొంత జాగ్రత్త మరియు సహనము కూడా ఎంతో అవసరమైనటువంటి కాలంగా ఈ వారం మీకు చెప్పవచ్చు. ప్రధానంగా రవి యొక్క స్థితి కారణంగా ఈ వారంలో ఏర్పడేటటువంటి ద్రవ్య నష్టాలు అనేటటువంటివి తదుపరి కాలంలో మీకు కొంత ఉపయుక్తంగానే మారుతాయి. అంటే ఇప్పుడు మీకు ఏర్పడేటటువంటి కష్టం ఏదైతే ఉందో భవిష్యత్తులో అది మీకు మెప్పు కోరేటటువంటిదిగా, అంటే మీరు ఇష్టంగా, అంటే ఈ రోజు నాకు కష్టం కలిగింది కాబట్టి ఈ కష్టము ఎప్పటికైనా మంచి కలుగుతుంది అనే ఒక ఆలోచన ఏదైతే ఉంటుందో దానికి బాటలు వేసేదిగా ఈ కష్టం మీకు ఉంటుంది. ఇది ఒక పాఠంగా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఏర్పడేటటువంటి ధన నష్టాలను ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడొద్దు. కాబట్టి పెట్టుబడి పెట్టేటటువంటి విషయంలో 1-4 సార్లు ఆలోచించుకోండి. మీరు చేసేటటువంటి కార్యక్రమాలన్నిటి కూడా జయప్రదం అవ్వడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలలో తప్ప ఇతర విషయాలలో మీరు చేసేటటువంటి ఆలోచనలు, ప్రణాళికలు సక్రమమైనటువంటి మార్గంలో ఉంటే అవి జయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. కుజుని యొక్క తృతీయ స్థాన స్థితి వలన మీరు ముందుగా మనం చెప్పుకున్నట్లు ఏదైతే కార్యాచరణ ఉంటుందో, అనగా ఆర్థిక పరమైనది మినహా మిగతా కార్యాచరణలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఈ వారం కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగులలో మరియు విద్యార్థులలో కొంత ఆనందించదగినటువంటి కాలంగా చెప్పవచ్చు. మీరు ఏదైతే ఫలితం కోసం వేచి ఉన్నారో ఆ ఫలితాలు అనేటటువంటివి మీకు అనుకూలంగా రావడానికి ఈ వారం అవకాశం కల్పిస్తూ ఉంటుంది. ఈ వారం మీరు చేసేటటువంటి కార్యక్రమాలు కొంతవరకు ఇబ్బందులు కలిగించినప్పటికీ వ్యయంతో కూడినటువంటి కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీరు చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి 10 మందికి ఉపయోగం కలిగేటటువంటి పనులుగా కూడా ఉంటాయి. ఆరోగ్యపరంగా చూసేటప్పుడు ఆరోగ్యానికి సంబంధించి చాలా హుషారుగా ఉంటారు. 10 మందిని ఆదరిస్తూ 10 మందితో కూడా మీరు కూడా ఆనందపడుతూ ఉంటారు. కాబట్టి ఈ వారం తులారాశి వారికి సౌఖ్యమైనటువంటి వారంగా, శుభప్రదమైనటువంటి వారంగా చెప్పవచ్చు. గురువు దశమ స్థానంలో సంచారం వలన తులారాశి వారికి బంధువుల నుంచి కొంచెం ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. మరియు ద్రవ్య నష్టంగా మనం చెప్పుకున్నాం కాబట్టి ఆర్థిక పరంగా ఇటు నుంచి చూసినప్పటికీ కూడా నష్టాలు కలగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ వారం తులారాశి వారు చేసేటటువంటి ఖర్చులలో చాలా ఆచితూచి వ్యవహరించి ఆ వ్యయాలను చేయడం అనేటటువంటిది ఉపయుక్తంగా చెప్పడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది.